మనం దొండకాయ పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దాంట్లో మనం మిర్చి వేయించుకోవడానికి సరిపడంత ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. మిర్చి ఆయిల్ పీల్చుంది. ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసి వేయించేసుకుందాం. ఫ్రెండ్స్, మిర్చి పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఫ్రెండ్స్, మిర్చి బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్చి వేగిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం చింతపండు వేసి వేయించేస్తున్నాను. ఇవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసి వేయించేసుకోవాలి. పచ్చిదనం పోయి మంచిగా ఉడికేంత వరకు ఒక లిడ్ పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించేసుకుందాం. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో లిడ్ తీసి కలిపేసుకుంటూ ఉండాలి. 2 మినిట్స్ ఒకసారి వక్కలు అడగంటకుండా ఉంటాయి. ఫ్రెండ్స్, బాలింతలకి మనం దొండకాయ తింటే పాలు పడతాయని చెప్తారు కదా. సో తినని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా చట్నీ చేసి పెడితే మాత్రం తప్పనిసరిగా తినేస్తారు. ఇది దొండకాయ అని ఏం తెలియదు, మామూలుగా చింతపండు చట్నీ ఇలా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా తినకపోయేదాన్ని, సో ఇలా చట్నీ చేసి అలవాటు చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇలా లిడ్ తీసేసుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుందాం వక్కలు ఉడికాయ లేదా అని ఇలా కట్ చేసి చూస్తే తెలుస్తుంది. సో ఇంకా స్కిన్ కట్ అవ్వట్లేదు, అంటే ఇంకా ఉడకలేదు. ఇంకో 5 మినిట్స్ పడుతుంది ఉడికించేసుకోవడానికి. సిమ్లో పెట్టేసి ఉడికించాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ వేగిపోయాయి. వీటికి సాఫ్ట్ టెక్స్చర్ అనేది వచ్చేసింది చూడండి ఇలా. సో ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ముందు వేయించి పెట్టుకున్న మిర్చి, పల్లీలు, అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసాను. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కలిపేసి నేను మిక్సీ పట్టాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కచ్చా పచ్చగా అయింది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. రండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.